యుద్ధం జరుగుతోంది. స్టాక్ మార్కెట్ 12% పడిపోయింది. అందుకే బంగారం పెరగాలి కదా, అది చాలా మంది ఆశించేది. ప్రపంచంలో ప్రమాదం వస్తే డబ్బు బంగారంలోకి వెళుతుందని. కాని ఇప్పుడు జరుగుతున్నది చూడండి. బంగారం 18% పడిపోయింది. వెండి దాదాపు 33% పతనమైంది. రీసెంట్ హైస్ నుండి చూస్తే 47% వరకు పడింది. అయితే యుద్ధంలో బంగారం ఎందుకు పడుతోంది? మీ డబ్బుతో ఇప్పుడు ఏం చెయ్యాలి? చివరి వరకు చూడండి, పూర్తి క్లారిటీ వస్తుంది. యుద్ధంలో బంగారం ఎందుకు పడుతోంది? ఇది మొదటిసారి కాదు. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో, 2020 కోవిడ్ క్రాష్లో, 2022 రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే జరిగింది. సులువుగా చెప్పాలంటే కారణం ఒకటి, మార్జిన్ కాల్స్. మీరు స్టాక్స్లో, రియల్ ఎస్టేట్లో మరియు బంగారంలో పెట్టుబడి పెట్టారనుకోండి. హఠాత్తుగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతుంది. మీ బ్రోకర్ కాల్ చేసి మీ అకౌంట్లో మరింత డబ్బు వెయ్యండి లేదా మీ పొజిషన్స్ క్లోజ్ చేస్తామంటాడు. దీన్నే మార్జిన్ కాల్ అంటారు. అప్పుడు డబ్బు ఎక్కడి నుండి తేవాలి? లాభంలో ఉన్నదాన్ని అమ్మాలి. ఇప్పుడు బంగారం లాభంలో ఉంది కాబట్టి పెద్ద ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్ముతున్నారు. ఇష్టపడి కాదు, వేరే చోట నష్టాలు కవర్ చేయడానికి. అందుకే బంగారం పడకూడని సమయంలో పడుతోంది. కారణం 2, రేట్ కట్స్ రావడం లేదు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు బంగారం పెరుగుతుంది. చౌక డబ్బు బంగారం వంటి అసెట్స్ లోకి వస్తుంది. కానీ ఇప్పుడు యుఎస్ ఫెడ్ స్పష్టంగా చెప్పింది, యుద్ధం మరియు ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ వల్ల 2026లో రేట్ కట్స్ ఉండవు. రేట్ కట్స్ లేవంటే బంగారానికి ముందుకు వెళ్లే శక్తి తక్కువ. కారణం 3, మూమెంటం ఇప్పుడు ఆయిల్ వైపు ఉంది. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ భారీగా పెరుగుతున్నాయి. ట్రేడర్స్ మరియు హెడ్జ్ ఫండ్స్ ఆ మూమెంటం వెంట పరిగెడుతున్నారు. బంగారం నుండి డబ్బు తీసి ఎనర్జీ అసెట్స్ లో పెడుతున్నారు. ఈ తాత్కాలిక షిఫ్ట్ వల్ల బంగారం ధర పడుతోంది. భూరాజకీయ పరిస్థితి. మార్కెట్స్ ఎందుకు భయపడుతున్నాయి? ఇప్పుడు పానిక్ కి కారణాలు. ట్రంప్ ఇరాన్కు 48 గంటల అల్టిమేటం ఇచ్చాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ తెరవండి లేదా మీ పవర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తామన్నాడు. ఇరాన్ ధీటుగా సమాధానమిచ్చింది. గల్ఫ్ దేశాలలో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ సిస్టమ్స్ మరియు డీశాలినేషన్ ప్లాంట్స్ మీద దాడి చేస్తామని హెచ్చరించింది. డీశాలినేషన్ అంటే ఏమిటి? కువైట్ తన తాగునీటిలో 90% డీశాలినేషన్ ద్వారా పొందుతుంది. ఖతర్కి 99%, యుఏఈకి 42%, సౌదీ అరేబియాకి 70%. చమురు లేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు. నీళ్లు లేకపోతే అది మానవ విపత్తు. ఇరాన్ 4000 కిలోమీటర్ల రేంజ్ గల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. ఈస్టర్న్ మరియు సెంట్రల్ యూరప్ వరకు చేరగలవు. ఇది కొత్త స్థాయి ముప్పు. రాబోయే 48-72 గంటలు చాలా కీలకమైనవి. యుద్ధం తీవ్రమవుతుందా లేదా చల్లారుతుందా అనేది అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు బంగారం కొనాలా? నిజాయితీగా చెప్తాను, బంగారం లాంగ్ టర్మ్ లో తప్పకుండా కోలుకుంటుంది. కానీ స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయడమే ముఖ్యం. ముఖ్యమైన అంశం, వాల్యూ తగ్గడం నాట్ ఈక్వల్ టు లాస్. మీ బంగారం ధర స్క్రీన్ మీద తగ్గవచ్చు, కానీ మీరు అమ్మినప్పుడే నిజంగా లాస్ అవుతుంది. పానిక్ లో అమ్మితే మాత్రమే లాస్ అవుతారు. మార్కెట్స్ బంగారంతో సహా ప్రతిసారి కోలుకున్నాయి, నెమ్మదిగా, స్థిరంగా. ఏం చెయ్యాలి? ఏ, పెళ్లిలాంటి అవసరానికి బంగారం కొనాలంటే పర్ఫెక్ట్ ప్రైస్ కోసం ఎదురుచూడకండి. కొంచెం కొంచెం కొనండి. పీ స్టాక్స్ వస్తే ధర రాత్రికి రాత్రి పెరగవచ్చు. బి, వెల్త్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ఐపి ఉపయోగించండి. ధర ఎంత ఉన్నా నెల నెల ఫిక్స్డ్ అమౌంట్ పెట్టండి. ఒక్క ఎగ్జాంపుల్ చూడండి. బంగారం 1,50,000 నుండి ₹1,00,000 నెల నెలా పడితే మీరు నెల నెలా కొంటే మీ యావరేజ్ బయింగ్ ప్రైస్ దాదాపు 1,23,000 అవుతుంది. అది మళ్లీ పెరిగినప్పుడు లాభం వస్తుంది. దీన్నే యావరేజింగ్ అంటారు. ఇదే ఎస్ఐపి యొక్క శక్తి. సి, చేయకూడనివి. ఇప్పుడు పెద్ద మొత్తంలో లంప్సమ్ వేయకండి. మూమెంటం ఇంకా కింది వైపు ఉంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తే పానిక్ లో అమ్మకండి. వెంటనే 20-30% పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. బంగారం ఇప్పటికే చాలా పెరిగింది. కొన్ని సంవత్సరాలు కన్సాలిడేట్ అవుతుంది. బంగారం వర్సెస్ వెండి, ఏది సురక్షితం? బంగారం స్టెబిలిటీ కోసం. వెండి ఇండస్ట్రియల్ మెటల్ కాబట్టి ఎకానమీ స్లో అయినప్పుడు బాగా పడుతుంది. స్వింగ్స్ ఇష్టపడని వారికి బంగారమే మంచిది.
మీ పోర్ట్ఫోలియోలో ఎంత బంగారం ఉండాలి? 10% వరకు. పోర్ట్ఫోలియోకి ఒక హెడ్జ్ గా, ఇన్సూరెన్స్ లా ఉపయోగపడుతుంది. 10% దాటాలంటే మీ దగ్గర చాలా బలమైన లాజిక్ ఉండాలి. బంగారం యొక్క లాంగ్ టర్మ్ చిత్రం. 2022-23 నుండి బంగారం పెరగడానికి ఒక పెద్ద కారణం రష్యా ఆస్తులు ఫ్రీజ్ అయిన తర్వాత ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ అడగడం మొదలుపెట్టాయి. మన డబ్బు యుఎస్ బాండ్స్ లో సురక్షితంగా ఉంటుందా? చాలా దేశాలు తమ రిజర్వ్స్ ని బంగారంలోకి మార్చాయి. పోలాండ్ ఇటీవల 150 టన్నుల బంగారం కొనే ప్రయత్నం చేసింది. రీటైల్ ఇన్వెస్టర్లు కూడా ముందుకొచ్చారు. జనవరి 2026లో ఒక్క నెలలో 24,000 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి వచ్చాయి. ఆ నెలలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. ఇంత డబ్బు పోసిన తర్వాత మార్కెట్ కరెక్ట్ అవుతుంటే పతనం కూడా తీవ్రంగా ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. లాంగ్ టర్మ్ లో బంగారం మళ్లీ పెరుగుతుంది. కానీ అత్యుత్తమ అవకాశం 2028-29లో వస్తుందని అనిపిస్తోంది. రేపు కాదు. పరిస్థితి ఏం చెయ్యాలి? పెళ్లి లాంటి అవసరం ఉంటే కొంచెం కొంచెం కొనండి. పర్ఫెక్ట్ డిప్ కోసం ఆగకండి. వెల్త్ కోసం ఇన్వెస్ట్ చెయ్యాలంటే మంత్లీ ఎస్ఐపి మొదలు పెట్టండి. లంప్ సమ్ వేయకండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారంటే పానిక్ పడకండి. అమ్మకండి. హోల్డ్ చేయండి. వెండి కంటే సేఫ్టీ కావాలంటే అన్సర్టన్ టైమ్స్ లో బంగారమే మంచిది. పోర్ట్ఫోలియో అలొకేషన్. లాజిక్ లేకుండా 10% దాటి పెట్టకండి. యుద్ధం ఒకరోజు ఆగుతుంది, ఎప్పుడూ ఆగుతుంది. ఆగినప్పుడు మార్కెట్స్ లో పానిక్ తగ్గుతుంది. రాత్రికి రాత్రి కాదు, 100% వెంటనే కాదు, కానీ నెమ్మదిగా, స్థిరంగా, ఎప్పటిలాగే. ఇన్వెస్ట్ చేసిన వారిలో గెలిచేది మార్కెట్ ని పర్ఫెక్ట్ గా టైం చేసిన వారు కాదు. కామ్ గా ఉండి కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసి ఎమోషన్స్ తో డెసిషన్స్ తీసుకోనివారు. ఈ వీడియో మీకు మనీ గురించి స్పష్టంగా ఆలోచించడానికి హెల్ప్ చేస్తే లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. గోల్డ్ ఈటీఎఫ్స్, ఎస్ఐపీస్ లేదా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఫైనాన్స్ ని సింపుల్ గా చేయడానికి మేము ప్రతి వారం మీ ముందుంటాం. ఇది మనీ మైండ్. తదుపరి వీడియోలో కలుద్దాం.